వాటర్లోనే వదిలేయాలి. బట్ ఇక్కడ చాలామంది చేపలు పట్టడం లైక్ ప్యాషన్గా చేస్తారు, టైంపాస్గా, స్ట్రెస్ రిలీఫ్గా ఇలా చేస్తూ ఉంటారు. సో మనమైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం, చూద్దాం. మన బైక్ని టెస్ట్ చేసే టైం వచ్చింది. మనం ఈ ర్యాంప్ ఎక్కుతుందో లేదో చూద్దాం. కోర్స్ ఎక్కుతుంది, ఓ నైస్ ఎక్కుతుంది, బట్ చాలా పవర్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఓ మై గాడ్, సో వచ్చేసాం. బైక్ అయితే మంచి పర్ఫామ్ చేస్తుంది. సో ఇంకా కొంచెం ఇటు సైడ్ వెళ్దాము. నేను ఎప్పుడు ఈ ఏరియాలోకి అయితే రాలేదు, మేము ఇంకొక వేలో వెళ్తాము. సో దీనికి బ్యాక్ సైడ్ ఏరియా, ఎప్పుడు అటు సైడే వెళ్తూ ఉంటాం మేము. ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు, చాలా తక్కువ. మీరు చూడొచ్చు పైన బ్రిడ్జ్ ఇక్కడ అంతా ఎలా ఉందో. సో ఓకే, ముందు సైకిల్ పాత్ కూడా ఒకటి కనబడుతుంది. సో ఇక్కడైతే ఒక చిన్న ర్యాంప్ లాంటిది కట్టారు. ఓకే, సైకిల్ పాత్, సైకిల్స్ ఎలా ఉంది. సో బట్ చూసుకొని వెళ్ళాలి. ఇది వచ్చేసి సైకిల్ పాత్, ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే సబ్మెరైన్ ఒకటి ఉంది. ఎప్పటి నుంచో ఈ సబ్మెరైన్ సైడ్ రావాలని అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు కుదరలేదు. బట్ ఈరోజు అయితే వచ్చాము. బట్ ప్రజెంట్ దీన్ని అయితే యూజ్ చేయట్లేదు అనుకుంటా, ఒక మ్యూజియం లాగా దీన్ని సెట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్కటి ఉంది. అసలుకి ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, ఓ ఇదంతా ఫేమస్ ఫ్లడ్స్ అని చెప్పి ఇక్కడ ఒకనొక టైంలో బాగా పెద్ద విపరీతమైన ఫ్లడ్స్ వచ్చాయి 1948లో. సో బీభత్సంగా స్నో పడిపోయి మొత్తం అదంతా కరిగిపోయి, మీరు ఇక్కడ ఇమేజెస్లో చూడొచ్చు. ఇక్కడ ఈ పాత అంతా ఇవన్నీ లైక్ అప్పుడు చూపిస్తున్నారు ఎలా ఉంది సిచ్యువేషన్, అసలు వాటర్ ఎక్కడ దాకా వచ్చిందని. సో మీరు ఇమేజ్ చూసారా, ఇప్పుడు నేనున్న ప్లేస్ వాటర్ అక్కడ దాకా వచ్చింది. ఇవాళ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత డౌన్లో ఉందో. సో వాటర్ నేనున్న ప్లేస్ దాకా రావడానికి అసలుకి ఎంత వాటర్ వచ్చిందో మీరు ఒకసారి ఊహించుకోండి. అంత అమౌంట్ ఆఫ్ వాటర్, అసలు విపరీతంగా చాలా డేంజరస్. ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఏముంది, ఒకరోజు టెంపరేచర్ కనుక 28 ఆర్ అబోవ్ క్రాస్ అయిందంటే కథం, ఫ్లాష్ ఫ్లడ్స్. ఎందుకంటే ఇక్కడ మౌంటైన్స్ మీద స్నో చాలా హెవీగా ఉంటుంది. సో ఒక్కసారి ఆ స్నో కరిగేసి ఉన్నదంతా కిందకు వచ్చిందా, సో మనమైతే సబ్మెరైన్ దగ్గరికి వెళ్ళడానికి చూద్దాం. థింక్ వే ఉన్నట్లుంది, ర్యాంప్ ఉంది. సో నేను వచ్చేసి నా బైక్ లాక్ తీసుకురాలేదు. ఓ షే, నో బైసైకిల్స్, నో ఫిషింగ్. ఓకే, నడుచుకుంటూ అయితే కిందకి వెళ్దాం. స్కేటింగ్ ఇలాంటివన్నీ చేయొద్దని చెప్పి పెట్టేశారు ఇక్కడ ముందే, ఎందుకంటే వెంటనే టర్న్స్ ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న దెబ్బ తగిలినా హాస్పిటల్ అంటాడు, వాడి స్కానింగ్ అంటాడు, ఆస్తి అమ్ముకోవడమే. సేమ్ లైక్ హాస్పిటల్ ఒక కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. నా ఫ్రెండ్ జస్ట్ వాడికి కళ్ళు ఎర్రగా అయ్యాయి అని చెప్పి కాలేజ్ హాస్పిటల్కి వెళ్తే వాడిని వేరే దగ్గరికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాక వాడికి ఐ డ్రాప్స్ ఇచ్చి అంతే ఇచ్చి 400 బిల్ వేశారు. ఆ 400 బిల్ ఎలా అయింది, ఇన్సూరెన్స్ అంతా అయిపోయిన తర్వాత 400, అది ఇన్సూరెన్స్ అప్లై అయిపోయి.
సో మీరు అర్థం చేసుకోండి, 80% ఇన్సూరెన్స్ కవర్ చేశాక కూడా వాడికి $400 అయింది, ఇంచుమించు 40,000. సో అలా ఉంటాయి ఇక్కడ. సో ఇదిగో మనమైతే సబ్మెరైన్ దగ్గరికి వచ్చాము. పైనుండి చూడటానికి చాలా చిన్నగా ఉంది, బట్ కిందకు వచ్చేసరికి మొత్తం ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ లా ఉంది. మీకు క్లియర్గా ఉందో లేదో వీడియోలో, క్లియర్గా ఉందా అనుకుంటున్నా. సో దాన్ని ఎగ్జిబిషన్ కాదు, దాన్ని మ్యూజియం లాగా ఓపెన్ చేశారనుకుంటా, బట్ ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. చూద్దాం, ఎప్పుడైనా ఓపెన్ చేసి ఉంటారేమో, ఏమైనా ఆన్లైన్లో టికెట్స్ టైప్ ఉంటాయేమో. ఓకే, ఇదైతే ఫ్లోటింగ్ స్టేజ్లో లేదు, దీన్ని అయితే జస్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసి పెట్టేశారు, డాక్ చేశారు. చాలా ఓల్డ్. కింద చూసారా, ఎప్పటి నుంచో వాటర్లో ఉండి 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 అసలుకి మొత్తం అంతా కరోజన్ అయిపోయి మెటల్ అంతా పాచి పట్టిపోయింది. 581 అంట. ఈ సబ్మెరైన్స్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అంత ఐడియా లేదు సబ్మెరైన్స్ గురించి, బట్ అయితే చూడటానికి అయితే బీస్ట్లా ఉంది. అప్పట్లో ఉన్న సబ్మెరైన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్స్ వాటిని చూస్తేనే భయం అవుతుందేమో. మీరు ఆ బ్రిడ్జ్ మీద చూడొచ్చు, ఆ బ్రిడ్జ్ మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, దాన్ని స్ట్రీట్ కార్ అంటారు. సో అది సిటీలో మొత్తం తిరుగుతుంది. బట్ మొన్న ప్రీవియస్ వీడియోలో నేను ఎక్కాను కదా, అది వచ్చేసి కంప్లీట్ సరౌండ్గా ఒక 30 మైల్స్ డిస్టెన్స్ని, సిటీ సెంటర్ నుంచి 30 మైల్స్ త్రూ ద సిటీ, 30 to 40 మైల్స్ని కవర్ చేస్తూ ఉంటాయి. చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తాయి. ఇక్కడ చూసా, ఇక్కడ బోర్డింగ్ ఏదో ఉంది, ఓ జెట్ బోట్ ఎక్సర్షన్ అంట, USS బ్లూ బ్లాక్ SS 581 సబ్మెరైన్ ఇది. ఓకే, ఈ గేట్స్ అనేవి స్పీడ్ బోట్కి పెట్టారా, సబ్మెరైన్కి కాదు ఇది. సో ఇక్కడ మీరు చూసారా, స్పీడ్ బోట్కి వెళ్తున్నారు. సో ఇది ఆ డాక్, ఇక్కడ బోట్ ఆగి జనాలను ఎక్కించుకొని వెళ్తుంది. మనం కావాలంటే అక్కడ టికెట్ కౌంటర్ ఒకటి ఉంది, అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు అనుకుంటా. మరి ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది, మేబీ స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయేమో ఓపెన్ చేయడానికి. సేమ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న స్కూటర్ లాంటివే, వాటిని కూడా రెంట్కి తీసుకోవచ్చు, సిటీ మొత్తం ఉంటాయి. అవి కూడా అంతే సేమ్, పర్ మినిట్ ఛార్జ్ చేస్తారు, పర్ మినిట్ 10 cents అలా. అందరూ వచ్చి సైకిల్ గ్రూప్స్ సైకిల్ మీద తిరుగుతూ ఉన్నారు, డాగ్స్ని వాక్కి. చిల్ అయ్యే వాళ్ళు చిల్ అవుతున్నారు. ఇక్కడ ఇంకొక డాక్ ఉంది. డాక్ అంటే బోట్స్ పార్కింగ్ చేసే ప్లేస్ని డాకింగ్ స్టేషన్ అంటారు. మనం ఈ డాక్ మీద కూడా వెళ్ళొచ్చు, సేమ్ అన్నీ అంతే. దీని మీదకి వెళ్ళలేదు, ఇది ప్రైవేట్ డాక్ అనుకుంటా, అది అక్కడ పెట్టారు ప్రైవేట్ డాక్ అని. ఇంకొకటి ఏంటంటే, యూఎస్లో ఇలా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అస్సలకి వెళ్ళకుండా ఉండడమే 100% సేఫ్. ఇప్పుడు మీరు ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళారు, సో ఇక్కడ ఎలా ఫీల్ అవుతారంటే అన్సేఫ్గా ఫీల్ అవుతారు. ఎందుకు వస్తున్నారు ఏంటి తెలియకుండా ఎందుకు ఎంటర్ అవుతారు, వాళ్ళు షూట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, షూట్ చేయొచ్చు కూడా. సో అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి కానీ లైక్ ట్రెస్ పాసింగ్ అలాంటివి ఏం చేయొద్దు. ట్రెస్ పాసింగ్ అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవ్వడం. ఇప్పుడు లాన్స్ గార్డెన్స్ అన్నీ ఉంటాయి కదా ఇంట్లో,
సో వాటిలోకి ఎంటర్ అవ్వడం కూడా ట్రెస్ పాసింగ్ కిందకే వస్తుంది. అవన్నీ చాలా చాలా పెద్ద కేసెస్ ఇక్కడ. అమెరికాలో చాలా పెద్ద కేసులు. ఇప్పుడు ఇండియాలో మన ఇంటి పక్కన చెట్టు ఏమైనా ఉంది, వాటి నుంచి ఫ్రూట్స్ అవి ఇవి కోసుకొని తినేయచ్చు. ఇండియాలో అంత పెద్దగా పట్టించుకోరు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చాలా చాలా స్పెసిఫిక్గా ఉంటారు జనాలు. నాకు ఇలా ఉండాలి అంటే అలానే ఉండాలి అనే మెంటాలిటీతో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి అలా ఉండడం ఇష్టం, ఎవరి లైఫ్ వాళ్ళదే అన్నట్లు. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎవరు నీ లైఫ్ గురించి కేర్ చేయరు, మనమే కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ఓల్డ్ ట్రైన్స్. ఇదంతా టూర్కి తీసుకెళ్తారు అనుకుంటా, ట్రైన్ టూర్కి. అక్కడ ట్రైన్ ఆగుంది కదా, సో మనం అయితే అక్కడ దాకా నడిచి వెళ్ళి చూద్దాము. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఏం కాదు, ఇది మొత్తం టూరిజం రిలేటెడ్. సో ట్రైన్ స్టేషన్ ఇలా ఉంటుంది. అది మౌంట్ హుడ్ బీవరింగ్ కోండ్. ఇక్కడ నుంచి వీళ్ళని స్పెసిఫిక్ మైల్స్ తీసుకెళ్ళి మొత్తం ఫారెస్ట్ నుంచి చెట్లలో నుంచి వెళ్తూ ఉంటుంది ట్రైన్. అలా కాదనుకుంటా, ఇది ఇక్కడే పెట్టేశారు ట్రైన్ని, లోపలికి ఎక్కి కూర్చోవచ్చు. రెస్టారెంట్ లాగా ఉంది ఇది. తిలాముక్ స్టేషన్, ఫ్రీ పార్కింగ్ ఇన్ లాట్. ఓకే, మౌంట్ హుడ్ బీవరింగ్ కో. ఇది బార్ టైప్ అబ్బా. సో బార్ లైక్ రెస్టారెంట్ టైప్. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ ఏమైనా తినడము ఇట్లా. ఆ ట్రైన్లోనే సీటింగ్. మన దగ్గర ట్రైన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ట్రైన్ రెస్టారెంట్స్ అంటే ఫుడ్ చిన్న ట్రైన్స్ పెట్టి సర్వ్ చేస్తారు. బట్ ఇక్కడ ట్రైన్నే ఓల్డ్ ట్రైన్స్ని ఇలా కన్వర్ట్ చేసి పెట్టేశారు. బట్ మంచిగా ఉంది కదా ఐడియా. మీరు ఇక్కడ చూసారా, సైకిల్ సింబల్ ఉంది, అది సైకిల్ పాత్. సైకిల్సే వెళ్ళాలి, లేదు అలా కాదు. ఈ ట్రైన్ లోపల సీటింగ్ అంతా ఉంది. ప్రజెంట్ నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. అక్కడ ఇంకా కొన్ని ఓల్డ్ స్టేషన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. స్టేషన్స్ అంటున్నాం, ఓల్డ్ ట్రైన్స్ సేమ్ ఇలాంటివే. వాటిలలో జనాలను ఎక్కించుకొని టూర్కి తీసుకెళ్తూ ఉంటారు, మొత్తం సిటీ మొత్తం తిప్పడము ఇలాంటివి. అక్కడ దాకా వెళ్ళేసి వద్దాం. ఇప్పుడు నేను తిరుగుతున్న ప్లేసెస్ అన్నీ లీగల్గా ఎవరైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ట్రైన్ రిపేరింగ్ స్టేషన్. మీరు చూడొచ్చు, మన ఇండియాలో ఉండే ఇంజన్స్ టైప్ ఉన్నాయి. ఇంజన్స్ చూసారా, కింద జనాలు వెళ్తారు, కింద రిపేర్ చేస్తారు. మన దగ్గర కూడా రైల్వేస్లో సేమ్ ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేస్తారు. ఇంకొకటి, దీన్ని కింద మిషన్ చూసారా, రొటేటింగ్ మిషన్. సో ఇక్కడ ట్రాక్స్ కలిసి ఉన్నాయి కదా, దాన్ని ఇంకొక డైరెక్షన్లోకి చేంజ్ చేసేస్తారు. అది కొంచెం రొటేట్ అవుతుంది. అక్కడ ఇంకా వేరే ట్రాక్స్ కనబడుతున్నాయి, వేరే బోగీలు. వాటికి ఇంజిన్ అనేది కనెక్ట్ చేసేస్తారు. బాగుంది కదా సిస్టము. సేమ్ అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఈ టైప్లోనే ఉంటాయి కొన్ని, బట్ చాలా తక్కువ. ఇలా ఒక ఇంజిన్ని వెంటనే లైక్ ఎక్కువ స్పేస్ లేకుండా, ఎక్కువ టైం లేకుండా, ఎనర్జీ యూస్ చేయకుండా దాన్ని ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. చాలా బాగుంది కదా. బట్ కింద మిషనరీ అసలు ఆ ట్రైన్ కొన్ని టన్స్ ఉంటుంది. అంత వెయిట్ని రొటేట్ చేయడానికి అసలు ఆ మోటారు ఎంత టార్క్ని జనరేట్ చేయాలో చూడండి. మీరు ఆ కార్నర్లో చూస్తే మీకు మోటార్ కనపడుతుంది. సో అదే మొత్తం ఈ మిషనరీని ఒక సైడ్కి రొటేట్ చేస్తుంది. చూసారా, చాలా చాలా ఓల్డ్. యుఎస్లో ట్రైన్స్ని వాడతారంటే వాడతారు. ఎందుకు వాడతారంటే ఎక్కువ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ట్రైన్స్ని యూస్ చేస్తారు.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా యూస్ చేయరా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా కూడా యూస్ చేస్తారు. బట్ చాలా డైల్యూటెడ్గా ఉంటాయి. కొన్ని ఏరియాస్ నుంచి కొన్ని ఏరియాస్కే కనెక్టివిటీ ఉంటుంది. ఇండియాలో లాగా ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి అట్లా ఆ టైప్ ఆఫ్ కనెక్టివిటీ ఇక్కడ చాలా తక్కువ. ఓకే, ఆరిగాన్ రైల్స్ చాలా చాలా ఓల్డ్ సిస్టమ్ రైల్స్ ఇవన్నీ. ఇక్కడ చూసారా ఈ ట్రైన్ 1900s ఫస్ట్ మోడల్ ట్రైన్స్ ఉన్నాయి, మీకు గుర్తుందా? మూవీస్లో చూపిస్తారు చూడండి. సో అలాంటిది. మనం అయితే లోపలికి వెళ్ళకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఆ ట్రైన్ అయితే అది మీకు ఈ కంచె అడ్డం వస్తుంది. సో అలా ఉంటాయి. సో వెళ్తూ ఉందాం, ఇంకా ఏం కనపడితే చూద్దాం. సో నేనైతే ఫుట్పాత్ మీద వెళ్తున్నా. ఫుట్పాత్ మీద వెళ్ళొద్దు, బట్ జనాలు ఎవరు లేరు కాబట్టి ఫైన్. బట్ వెళ్ళేటప్పుడు కూడా జనాలు ఉన్నా లేకపోయినా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఎప్పుడు వస్తారో తెలీదు వాళ్ళకి. మీరు అక్కడ చూడొచ్చు, చాలా చాలా ఓల్డ్ కారు. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. చూసారా బెంజ్, చాలా ఓల్డ్ వర్షన్ యాంటిక్ కారు, చాలా బాగుంది. బట్ ఓనరు లేరనుకుంటా, ఉంటే అడిగి వీడియో తీసుకుంటుండే. ఇక్కడ సైఫై ఫిలిం ఫెస్ట్ అంట, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇంకేదో ఒక బాల్ రూమ్ టైప్ ఉన్నట్లుంది. దీంట్లో ఏదో ఈవెంట్ ఏదో అవుతుంది, సైఫై ఫిలిం ఫెస్ట్ అని చెప్పి. ఇక్కడ మన దగ్గర మనం ఫంక్షన్ హాల్స్ అంటాం కదా, ఇక్కడ దాన్నే బాల్ రూమ్ అంటారు. మనం రెంట్ తీసుకొని మనకి ఏమైనా ఈవెంట్స్ ఉంటే అక్కడ ఆ ఈవెంట్స్ అక్కడ చేసుకుంటాం. సో ప్రజెంట్ నా బైక్ నేను ఫస్ట్ మోడ్లో వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి 25 km/h వెళ్తుంది, km/h. సెకండ్ మోడ్ వచ్చేసి 30 వెళ్తుంది, థర్డ్ మోడ్ వచ్చేసి 40 వెళ్తుంది. బట్ ప్రజెంట్ సిటీలో వెళ్తున్నాను కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫస్ట్ మోడ్లోనే వెళ్తున్నాను. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న బైక్స్ వచ్చేసి చాలా అన్స్టేబుల్గా ఉంటాయి. మనం చాలా స్పీడ్గా వెళ్ళామంటే సడన్గా వెహికల్స్ వచ్చిందా మన గానే, ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతే కింద పడతాము, మోకాలు పగులుతుంది, ఒక $1000 హాస్పిటల్ బిల్ అవుతుంది. అవి కట్టుకోలేక కింద మీద పడాలి. అండ్ పోర్ట్లాండ్లో ఆర్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఇక్కడ చూసారు కదా. చాలా ఏరియాస్లో చాలా మంచి మంచి స్కెచెస్ వేసి చాలా బాగుంటుంది. ఓ అక్కడ ఏదో ట్రైన్ ఏదో వస్తున్నట్టుంది, చూద్దాం. ఓ షిట్, వెళ్ళిపోయింది బ్రాస్. అలా వచ్చేలోపు అలా వెళ్ళిపోయింది, జుమ్ అని. చాలా ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్. ఇంకా అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం, రెస్టారెంట్స్, సెలూన్స్ అలా. అండ్ ఇంకొకటి మనం థ్యాంక్ యూ. సో స్టాప్స్ అయిన దగ్గర కార్స్ అనేవి ఖచ్చితంగా ఆగాలి. ఒక్క సెకండ్ అలా ఆగి
అలా వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఫైన్ పడుతుంది. ఇక్కడ పెయింటింగ్ ఏదో చేస్తున్నారు, చూద్దాం. సో మీ స్కెచ్ చూడొచ్చు, మొత్తం గ్రాఫైట్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్. పైన వచ్చేసి ఫాక్స్, ర్యాబిట్స్, కొంచెం డెవిల్ టైప్ వర్షన్స్ యానిమీస్లో చూస్తుంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ థీమ్. చూసారా ఈ వాల్స్ అన్నీ చాలా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి ఫోటోషూట్ తీస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తారు. కింద చూడొచ్చు డీటెయిలింగ్, ఎంత లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ చేస్తున్నారో. సో అక్కడ ఆ స్ట్రైట్ వాల్ మీద చూడండి, టైగర్ మొత్తం ఫ్లవర్స్ వచ్చినట్లు, అసలు ఆ సైడ్ స్పారో, టైగర్, క్రేజీ ఉంది భయ్య. అటు చూడొచ్చు హార్లే. సో ఇవన్నీ డౌన్ టౌన్ ఏరియాస్, బట్ నీడ్ టు బి కేర్ఫుల్, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్లేస్ చూస్తుంటే ఎట్లుందంటే, మీరు సబ్వే సర్ఫర్స్ గేమ్ ఆడారా? గేమ్ ఆడితే తెలుస్తుంది. మోస్ట్లీ ఆల్మోస్ట్ చాలామంది ఆడుంటారు, చాలామంది ఫేవరెట్ గేమ్ కూడా అయి ఉండొచ్చు. సేమ్ అలానే ఉంది అసలు. ఈ ట్రాక్ సిస్టము, ఈ బిల్డింగ్స్, వాటి మీద గ్రాఫైటింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగో మొత్తం పెయింటింగ్, గ్రాఫైట్ పెయింటింగ్. ఇవంతా స్టోరేజెస్. చాలా బాగుంటుంది ఏరియా అంతా. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏమైనా పెయింటింగ్స్ బాగున్నాయేమో చూద్దాం. ఈ స్టోరేజ్ దాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు, బట్ ఎవడో ఒకడు నైట్ వచ్చి పెయింట్ వేసిపోతాడు. బట్ కెమెరాస్ పెట్టి కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇది చూసారా బిల్డింగ్ స్కెచ్? సో ఇది మొత్తం మనం ఒక బ్రిడ్జ్ కింద నుండి వెళ్తున్నాము. ఇటు సైడ్ చూడొచ్చు మీరు, మొత్తం పైన హాకొచ్చి చేపను పట్టుకొని వెళ్తున్నట్టు. ఇటు సైడ్ చూడొచ్చు కలర్ మొత్తం సేమ్ సబ్వే సర్ఫర్స్లో ఎలా ఉంటుందో సేమ్ అంతే. ఇది కూడా సబ్వే ఏరియా. సో సేమ్ ఏరియానే రిప్లికేట్ చేశారు. ఇక్కడ ఏదో మెక్సికన్ రెస్టారెంట్ ఏమన్నా ఉన్నట్లుంది. సో మొత్తం చాలా కలర్ఫుల్గా పెట్టారు.